ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాము. మరి ఏమిటి అన్న విషయాన్ని చూస్తే, పట్టుదల. లోకంలో ఏదైనా సాధించాలంటే మనిషి పట్టుదలతో చేసినప్పుడు సాధించగలడు, పట్టుదల లేకపోతే సాధించలేడు. అలాగే దేవునిలో కూడా పట్టుదలతో చేయవలసిన 3 పనులు, దానివల్ల కలిగే సమస్త మేళ్ళు. మరి ఆ మేలు పొందుకునే నిమిత్తము ఈరోజు మనము పట్టుదలతో చేయవలసిన 3 పనులు మనం ధ్యానం చేస్తాము. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, ఇజ్రాయేలుతో ప్రవక్త అయిన సమూయేలు గారు చెబుతున్న మాట ఏమిటంటే, ఫిలిష్తీయుల మీద మీరు విడుదల పొందాలంటే దేవుని వైపు మళ్ళండి అంటాడు. నిజమే, ఈరోజు భూలోకంలో మానవులైన వారు దేవుడెవరో తెలియక మనుషులు చేసిన వాటి మీద ఆధారపడుతూ వాటి వైపు మళ్ళీ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరి కూడా దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుని వైపు మళ్ళవలసిన వారమై ఉన్నాం. గనక తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని తెలుసుకోకుండా ఆయన వైపు మళ్ళలేం కదా. ఆయన తెలుసుకోవాలంటే రెండో పని ఏమిటంటే, పరమజ్ఞానటువంటి సొలొమోను గారు చెప్తున్నమాట, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము, మీ హృదయమును ఆయన మాటల వైపు మళ్ళించి ఆయన చెప్పినట్లు విని ఆ ప్రకారం చేయండి, అప్పుడు బ్రతుకుతారు అంటాడు. ఒకటేమో ఆయన వైపు మనం మళ్ళితే విడిపింపబడతాము. 2, ఆ ప్రకారంగా మన హృదయాన్ని ఆయన వైపు మళ్ళించి ఆయన మాటలు విని ఆ ప్రకారం చేసినప్పుడు మనం బ్రతుకుతాం. నిజమే, విడిపింపబడాలా, బ్రతకాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? వినాలి, ఆయన వైపు మళ్ళాలి. 2, వినాలి, ఆ ప్రకారం చేయాలి. నిజమే, వినకుండా విశ్వాసం కలగదు. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. విన్నప్పుడే దేవుని విశ్వాసం మనకు కలుగుతుంది. అప్పుడు దేవుని వైపు మనం మళ్ళగలుగుతాం. ఆయన మాటల వైపు మన హృదయాన్ని మళ్ళించగలుగుతాం. ఆయన మాట విన్నప్పుడే బ్రతకగలుగుతాం. ఏమిటి అనే విషయాన్ని చూస్తే, ప్రతి మానవుడు పాపంలో ఉన్నాడు. పాపాన్ని బట్టి ఆయన మాటలు వినకుండా ఉన్నాడు. విన్నా ఆ మాటలు ఉండకుండా ఉంటున్నాయి. మరి దేవుని పిల్లరా, ఆయన మాటలు మనం ఉండాలంటే మనం ఒకటికి ఆయన వైపు మళ్ళాలి. 2, ఆయన మాటలు వైపు మన హృదయాన్ని మళ్ళించాలి, వినాలి. విన్నప్పుడు విశ్వాసము పెంచుకోవాలి. ఏమిటి అన్న విషయాన్ని చూస్తే, ఒకటిగా మనము పాపము చేత సచ్చిన వారమై ఉన్నాం. మరి సచ్చిన వారమని చెప్పి ఎఫెసీ 2:1 ప్రకారంగా మనం చూస్తున్నాం, పాపం చేత అపం చేత సచ్చి ఉన్నామని. మరి పాపానికి పరిహారం అనేది దేవుడు యేసుక్రీస్తుకి లోకానికి వచ్చి మన పాపం ఆయన మీద వేసుకొని పాప భారం అంతా ఆయన మోసేసినాడు. మనకు రావాల్సిన శిక్ష భారం అంతా తగ్గించినాడు. అందుకే విడిపింపబడాలి. 1, పాపము చేత, మనం చంపివేసే పాపము చేత విడిపింపబడాలి. అప్పుడు పాపాన్ని బట్టి వచ్చిన రోగం, కష్టం, బాధలు, దయ్యాలు, ఇబ్బందులు, సమస్యలు, ఏ చిక్కులు నీకున్నాయో ఆ చిక్కుల నుంచి నువ్వు విడిపింపబడతావు. దేవుడు విడిపిస్తాడు. విడిపించడానికి లోకానికి వచ్చి నీ పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారం ఆయన మోసినాడు. కనుక ఇప్పుడు వింటున్న నీవు ఈ మాటలు హృదయంలో ఉంచుకొని, నిజంగా ప్రభువా నేను నా పాపాలు క్షమించని ఎవరైతే అడుగుతారో, పాపాన్ని ఒప్పుకున్నాడు, పాపాలు క్షమిస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నాలో పాపం లేదని చెప్పి నువ్వు విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. కనుక అప్పుడు ఏం చేయాలా? 3వదిగా ప్రార్థించాలా. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, పట్టుదలతో ప్రార్థన చేయండి అంటాడు. ఎప్పుడు? శ్రమల్లో ఉన్నప్పుడు.
నా శ్రమ చేస్తా అంటే ఏం ప్రార్థన చేస్తావు, ఏం నీ వైపు మళ్ళతావు, ఏం దేవుని వైపు మళ్ళతావు, ఏం హృదయాన్ని మళ్ళిస్తావు, ఏం వింటావు, ఏం చేస్తావు? అది కాదు నీ శ్రమ నుండి విడిపింపబడంటే నీ శ్రమ ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి. నీకెందుకు మరణం వస్తుంది? పాపాన్ని బట్టి. ఆ పాపం నుంచి విడిపింపబడు, వెంటనే శ్రమ నుంచి విడిపించి అడుగు పట్టుదలతో. నీ శ్రమ ఏ శ్రమైనా కావచ్చు, నీకున్న శ్రమ విడిపిస్తాడు దేవుడు. విడిపించే దేవుడు మన దేవుడు. విడిపించే దేవుడు యేసుక్రీస్తు. విడిపించడానికి వచ్చి నీ కోసం సెలవులో రక్తమంతా కార్చి. అవును, యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రంగా చేస్తుంది. అడగాలి పాపాన్ని, దేవుని పిల్లారా, మరి పాపాన్ని కడగమని చెప్పేసి అడగాలి. అదే ప్రార్థన. అయ్యా నా పాపాలు క్షమించు, నా పాపాలు చిన్న రక్తం ఖర్చిన దేవుడు యేసు ప్రభా, ప్రాణం ఇచ్చిన దేవుని ఒక్కనివే నా పాప విమోచకులైందనంగా నేను తప్పక ఇంకెవరుండారు అని చెప్పి నమ్మి నిరీక్షణతో సంతోషముతో నీ శ్రమ యందు పట్టుదల కలిగి ప్రార్థించు. ప్రార్థిస్తే ప్రభువు నీ మాట వింటాడు. నీ కొరకే కాదు, మరి ఈ లోకంలో పరిశుద్ధులు ఉన్నారు, నీ కొరకు ప్రార్థిస్తున్నారు, నీకు ప్రకటిస్తున్నారు. పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారు, నీకోసం ప్రార్థిస్తున్నారు. పట్టుదల కలిగి రాత్రి పగలు దివారాత్రులకు ప్రార్థిస్తున్నారు దేవునికి సింహాసనం ప్రక్క నుండి కోట్ల మంది. అలాగే నీవు కూడా ఈ లోకంలో పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి. అయ్యా పరిశుద్ధుల ప్రార్థనలు విని నాకు బాగు చేయి. పరిశుద్ధులు ప్రార్థించే పరిశుద్ధులు ఈయన కూడా ఒకదానిగా పరిశుద్ధిని కావాలి అని చెప్పి పాపం నుంచి విడిపింపబడి నిరీక్షణ కలిగి నాకు మరణం లేదు, నా పాపాన్ని బట్టి వచ్చిన మరణం కొట్టివేయబడిందని నిరీక్షణ కలిగి సంతోషంతో పట్టుదలతో ప్రార్థిస్తే శ్రమ యందు కూడా శ్రమ నుంచి దేవుడు ఈరోజు నేను విడిపిస్తాడు. దేవుని పిల్లారా, మరణం నుంచి నేను బ్రతికిస్తాడు, నీ కుటుంబీకులను బ్రతికిస్తాడు. గనుక పట్టుదలతో ప్రార్థించాలి. ఆ ప్రార్థన పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి. ఇంకా ఫిలిప్పీ 6:18 మాట ఉంటుంది, పరిశుద్ధుల కొరకు ప్రార్థించమని పట్టుదలతో. పరిశుద్ధులు ఏం చేయాలి? అయ్యా నాకు పరిశుద్ధులు బోధించాలి, మా దైవజనం నాకు బోధించాలి. అయ్యా ధైర్యంగా బోధించాలి, నేను పరిశుద్ధపరచబడినట్లు. పాపం అంటే ఏదో బోధించాలి, పాపం చేయదని చెప్పి ఖండించాలి. ఖండించబోదని తెలుసుకొని ప్రభా, తెలుసుకోలేరు అని బోధించే వాక్శక్తి దయచే మా దైవజనులకు, అనేక మంది పరిశుద్ధులు కానీ ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ మాటల వైపు మీ హృదయాన్ని మళ్లించి విని ఆ ప్రకారం చేస్తూ ఉంటే పాపం నుంచి పాపం వచ్చిన ప్రతి శ్రమ, రోగం, కష్టం, బాధలు, సమస్యలు, ఇబ్బందులు మనం కూడా ఎవ్వింపబడతాం. నిజంగా పట్టుదలతో ప్రార్థించింది కనాను స్త్రీ, ఒప్పుకునింది నువ్వు నీ బిడ్డ పాపంలో ఉన్నారంటే నిజంగా ఒప్పుకొని విడుదల పొందింది, విడిపింపబడింది, చచ్చిపోయే బిడ్డను బ్రతికించుకునింది. అలాగే ఈరోజు నీవు నీ కుటుంబం కూడా దేవుని వైపు మళ్ళీ నీ హృదయాన్ని దేవుడు మళ్ళించి ఆ మాట విని ఆ ప్రకారం చేసి పాపం నుంచి నుండి వచ్చే ప్రతి కీడు నుంచి విడిపింపబడి, మనం నుంచి కూడా విడిపింపబడి, మనము లేదు నిత్య జీవము నాకుంది అని చెప్పేసి నీవు సంతోషించినట్లు ಮತ್ತೆ యోహాను సువార్త 3:16 చెప్పినట్లు, కాగా దేవుడు లోకం ఎంతో ప్రేమించును, కాగా అంతే కుమారుని యందు విశ్వాసం ఉంచి నశించక నిత్యజీవం పొందినట్లుగా మరి ఈ లోకమానం కానీ ఆత్మమరణం కానీ లేకుండా నరకలా కాలకుండా నిత్యజీవం పొందినట్లు ఈ 3 పనులు చేసి ఆ మేలు పొందుకోవాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రులు నాయన. ఈరోజు చెప్పిన వాక్య ప్రకారంగా తండ్రి, లోకంలో ప్రభా అయా మమ్మల్ని చేసిన దేవుడా యేసు ప్రభా నీకు వందనాలు. అంత గొప్ప దేవుడు అయింది యేసుక్రీస్తుగా వచ్చి నా పాప భారం, వ్యాధి భారం, శక్తి భారం మోసి పాపాన్ని బట్టి చచ్చిపోయిన నన్ను బ్రతికించి, నా ఆత్మను బ్రతికించి, నా ఆత్మ నరకానికి పోకుండా మోక్షంలో ఉన్నట్లు, నేను ఎప్పుడు చచ్చిపోయినా తిరిగి బ్రతుకున్నట్లు, చావే లేకుండా తిరిగి బ్రతుకున్నట్లు ప్రభా నీ వైపు మళ్ళాలి. మనుషులు చేసిన బొమ్మల వైపు కాకుండా, మనుషుల వైపు కాకుండా, ఈ లోకంలో దీని వైపు కాకుండా నీ వైపు మళ్ళీ తండ్రి మా హృదయాన్ని మాటల వైపు మళ్ళించి జాగ్రత్తగా విని పట్టుదలతో మా ప్రభువా అయ్యా నీ మాట చెప్పినట్లుగా నేను నమ్ముకొని తండ్రి ప్రకటించేవారుగా ఉండే భాగ్యము మాకు దయచేయము, కృప చూపము, సాయం చేయము. ప్రతి పాపం నుంచి, శాపం నుంచి మన నుంచి విడిపించము. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమిటి భాగ్యం నేను నాకే కాదు, నాకు ఇచ్చిన సంఘంలో ప్రతి బిడ్డకు, కుటుంబానికి, అలాగే ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి అనేక మంది నీ వెంట తిరిగిన వారికి కూడా ఈ యొక్క ఆడియో విని
నువ్వు తెలుసుకున్న మీ పట్టుదలతో మా ప్రభావ నీ వైపు మళ్ళీ హృదయాన్ని మళ్ళించి నీ మాటలు విని ఆ ప్రకారం చేస్తూ అయా పాపం నుంచి పాపం వచ్చిన ప్రతి శ్రమ నుంచి విడిపింపబడి మనం నుంచి విడిపింపబడి తిరిగి బ్రతుకున్నట్లు నిత్య జీవం పొందినట్లు నిత్య నరకం తప్పించుకున్నట్లు నిత్య మోక్షంలో ఉన్నట్లు నీతో ఈ లోకంలో జీవించడం దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.